రామాయణం మనందరికీ తెలుసు. కానీ అందులో కొన్ని కథలుంటాయి. అబ్బో! భక్తికి ఎంత శక్తి ఉంటుందా అనిపిస్తుంది. ఎంతలా అంటే ఆ భక్తి ముందు దేవతల ప్రణాళికలు కూడా పక్కకు తప్పుకోవాల్సిందే. అలాంటి ఒక అద్భుతమైన కథ గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. మృత్యువు అంటే యమధర్మరాజు. ఆయన్ని ఎవరైనా ఎదిరించగలరా? ఓడించగలరా? అస్సలు సాధ్యమేనా? కానీ ఒక భక్తుడు ఆయన్నే ఓడించాడు. ఆయనెవరో ఆ కథ ఏంటో చూద్దాం. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే భూలోకంలో శ్రీరాముడి అవతారం ముగింపుకొచ్చేసిందనమాట. ఆ సమయంలో జరిగిన కథ ఇది. ఇక రామావతారం చాలించాల్సిన సమయం వచ్చింది కదా. సో విశ్వ నియమం ప్రకారం రాముడి ఆత్మను తీసుకువెళ్ళడానికి మృత్యుదేవుడైన యముడు అయోధ్యకు వస్తాడు. తన పని తను చేసుకోవడానికి వచ్చాడు. కానీ అక్కడ ఆయనకు ఒక ఊహించని అడ్డంకి ఎదురైంది. ఆ అడ్డంకి ఎవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడే. రాముడి గదికి కాపలాగా అప్రమత్తంగా నిలబడి ఉన్నాడు. తన స్వామి విశ్రాంతికి ఎటువంటి భంగం కలగకూడదని ఆయన సంకల్పం. యముడైనా సరే, ఇంకెవరైనా సరే లోపలి వెళ్ళడానికి వీల్లేదు. ఇక యముడు లోపలికి వెళ్ళాలని పట్టుబడతాడు. అంతే, హనుమంతుడికి కోపం వచ్చింది. ఒక్కసారిగా యముణ్ణి చెంపదెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి ఏకంగా మృత్యుదేవుడే స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆలోచించండి, ఎంత శక్తివంతమైన దెబ్బ అది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే యముడు స్పృహ తప్పి పడిపోవడంతో ఆ కొద్ది క్షణాల పాటు భూమి మీద మరణం అనేదే ఆగిపోయింది. అంటే ఆ టైంలో ఎవరూ చనిపోలేదన్నమాట. చూసారా ఎంత పెద్ద పరిణామమో? ఇక యముడికి అర్థమైపోయింది తన వల్ల కాదని. ఊడిపోయి నేరుగా కైలాసానికి వెళ్ళి పరమశివుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. మహాదేవా, హనుమంతుడు మీ అంశను మీరే జయించాలి, నా వల్ల కాదు అని వేడుకున్నాడు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే ఒక రకమైన విశ్వప్రతిష్టంభన ఏర్పడింది. రాముడు వెళ్ళాలి, కానీ హనుమంతుడు వెళ్ళనివ్వడు. యముడి వల్ల కావట్లేదు. ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి సాక్షాత్తు మహాదేవుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అందుకే ఆ రాత్రే పరమశివుడు ధ్యానంలో ఉన్న శ్రీరాముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. పరిస్థితిని వివరించి రాముడు భూలోకాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఎంత ఉందో చెప్పడానికి వచ్చాడనమాట. ఆ సమయంలో శివుడు రాముడితో ఒక మాట అంటాడు. రామా, హనుమంతుడిక్కడ కాపలాగా ఉన్నంత వరకు నేను కూడా నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్ళలేను అని. అంటే చూడండి, హనుమంతుడి భక్తి అనే కవచం ఎంత అభేద్యమైనదో శివుడే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇక హనుమంతుడిని ఎదుర్కోవటం సాధ్యం కాదు కాబట్టి అతన్ని పక్కకు తప్పించాలి. అందుకోసం శివుడు రాముడు కలిసి ఒక దైవిక ప్రణాళిక వేశారు. ఆ ప్లాన్ ప్రకారం హనుమంతుడిని ఏదో ఒక అత్యవసరమైన పని మీద చాలా దూరం పంపించేయాలి. అదే వారి ఉపాయం. సరే, మరి ఆ ప్రణాళిక ఏంటి? దాన్ని ఎలా అమలు చేశారో ఇప్పుడు చూద్దాం. రాముడు ప్లాన్ ప్రకారం ప్రమాదవశాత్తు తన ఉంగరాన్ని జార విడుచుకున్నట్లు నటిస్తాడు. ఆ ఉంగరం నేల మీద ఉన్న ఒక చిన్న పగుల్లో పడిపోతుంది. అప్పుడు రాముడు హనుమంతుడితో, ఆంజనేయ, నా ఉంగరం లేకుండా నాకు నిద్ర పట్టదు, అది ఆ చిన్న రంధ్రంలో పడిపోయింది అని చూపిస్తాడు. స్వామి మాట వినగానే హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రభు, నేను ఇప్పుడే తెస్తాను అని చెప్పి ఆ చిన్న పగుల్లోకి వెళ్ళడానికి తన శరీరాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చుకుంటాడు. ఇది ఆయనకున్న అష్టసిద్ధుల్లో ఒకటి. ఇలా మొదలైన హనుమంతుడి అన్వేషణ అతన్ని అయోధ్యకు చాలా దూరంగా భూమి లోపల ఉన్న ఒక రహస్యమైన ప్రమాదకరమైన రాజ్యానికి తీసుకువెళుతుంది. అలా ఆ పగులు గుండా 1000 కిలోమీటర్లు భూమి లోపలికి ప్రయాణిస్తాడు. చివరికి అతను నాగలోకం అంటే సర్పాల రాజ్యానికి చేరుకుంటాడు. నాగలోకంలోకి వెళ్ళగానే అక్కడి నాగభటులు అతన్ని అడ్డుకుంటారు. హనుమంతుడు శాంతియుతంగానే తన పని ఏంటో చెప్పాలని చూస్తాడు, కానీ వాళ్ళు వినరు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హనుమంతుడు తన బలాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇక పోరాటం మొదలవుతుంది. కేవలం 5 నిమిషాల్లోనే హనుమంతుడు అక్కడున్న సగం నాగ సైన్యాన్ని ఓడించేస్తాడు. అది ఆయన శక్తి. కొత్త ప్రదేశమైనా సరే ఆయన పరాక్రమం ముందు ఎవ్వరూ నిలవలేకపోయారు. ఈ గొడవంతా చూసి స్వయంగా సర్పరాజైన వాసుకి అక్కడికొస్తాడు. ఆయన జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపి హనుమంతుడికి తన సహాయాన్ని అందిస్తానని చెప్తాడు. వాసుకి హనుమంతుడితో, నువ్వు వెతుకుతున్నది ఇక్కడికి దగ్గరలోనే ఉంది, నాతో రా అని చెప్పి
ఒక రహస్యమైన గది వైపు తీసుకువెళ్తాడు. ఆ గదికి ఒక పెద్ద బంగారు తలుపు ఉంటుంది. వాసు ఆ తలుపును తెరిచి లోపల ఏముందో హనుమంతుడికి చూపిస్తాడు. లోపల ఉన్న దృశ్యం చూడగానే హనుమంతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు, పూర్తిగా నివ్వెరపోతాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది అతను అస్సలు ఊహించనిది. అసలు ఆ గదిలో ఏముంది? రాముడి ఉంగరం కోసం వెళ్తే హనుమంతుడిని అంతలా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఏంటి? పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీ హనుమాన్ అని కామెంట్ చేయండి.